టీఎస్ఆర్టీసీ సంగారెడ్డి డిపోలో విశిష్ట సేవలు అందించిన ఏడీసీ పల్లె కృష్ణమూర్తి ఉద్యోగ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో తోటి ఉద్యోగులు, సన్నిహితులు, బంధువులు, మిత్రులు కలిసి సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సన్మాన వేడుకలలో స్థానిక రంగారెడ్డి ఆర్టీసీ డిపో ఆర్ఎం, డిపో మేనేజర్, ఎఫ్ఎం, సహచర ఉద్యోగులు, శ్రేయోభిలాషులు పల్లె కృష్ణమూర్తి, సతీమణి సువర్ణ దంపతులను ఘనంగా శాల్వాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ సామాజికవేత్త, మల్కాజ్గిరి టీడీపీ హెడ్ కమిటీ సభ్యులు, బిఎన్డి నగర్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ గద్దె విజయనేత పాల్గొని పల్లె కృష్ణమూర్తి, సువర్ణ దంపతులను శాలువా, భారీ గజమాలతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా గద్దె విజయనేత మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా ఉద్యోగానికి ఎనలేని సేవలు చేసి ఉద్యోగం చేసిన ప్రతి చోట మంచి పేరు సంపాదించుకొని నేడు ఉద్యోగ విరమణ చేస్తున్న పల్లె కృష్ణమూర్తికి విశ్రాంత జీవితం, సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో గోపాల్, గుండు చంద్రమౌళి, జయశ్రీ, గుండు ఆంజనేయులు, యాదగిరి మరియు అర్జున్ బంధుమిత్రులు పాల్గొన్నారు. ఈ సన్మాన కార్యక్రమం మనం అందరం కూడా ఆనందిద్దాం, చూద్దాం, చూసి కూడా మనము మళ్ళా ఇలాంటి కార్యక్రమాలు అయితే కూడా ఈ విధంగా సన్మానం చేస్తే బాగుంటుందనే ఉద్దేశాన్ని మనకు కలగాలి. కాబట్టి ఆనందం అర్థమైతే, అనురాగం అందరమైతే ఆనందంలో తీస్తాం, అనురాగ పంచులు చూస్తాం. ఆనాటి శ్రీశ్రీ మాటను మరొకసారి జ్ఞాపకం చేయడం జరుగుతుంది. అంటే పల్లె కృష్ణమూర్తి గారి యొక్క ఇప్పుడు మిత్రులు సన్మానం చేయడానికి శ్రీ దత్తాత్రేయ గారు రావాల్సిందిగా కోరుచున్నాము. నేను చూడడం జరిగింది కాబట్టి ఒకరిస్తే సార్ కూడా ఉద్యోగ